ఒంటిమిట్ట శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఈ నెల 11న పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణానికి ముస్తాబైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్ర భద్రాద్రిగా అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శ్రీరామనవమి రోజున కాకుండా తర్వాత వచ్చే పౌర్ణమి రోజున సీతారాముల కళ్యాణం చేయడం ఇక్కడ దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. వెన్నెల కాంతిలో పూర్ణచంద్రుడి సాక్షిగా ఈ వేడుక జరుగుతుంది. ఇలా చేయడానికి ఓ పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవుల వివాహం పగటిపూట జరగ్గా తాను చూడలేకపోయానని చంద్రుడు బాధపడినట్టు చెప్తారు. దాంతో రామావతారంలో నీ కోరిక తీరుస్తానని మహావిష్ణు వరం ఇచ్చినట్టు ఇక్కడి కథనం. అందుకే పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సతీ సమేతగా వచ్చి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఆ విశేషాలపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ పనులు కూడా చాలా భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ శ్రీరామనవమి పండుగ నాడు స్వామి అమ్మవార్లను కూడా దర్శించుకొని భక్తులు కనువిందులు దర్శించుకున్నారు. అయితే 11వ తేదీ జరగబోయే ఈ కళ్యాణానికి చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రస్తుతం అర్చకులు ఎటువంటి మాటలు చెప్తారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ కోదండరామాలయము ఈ ఒంటిమిట్ట గ్రామం నుంచి దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఎన్నేళ్ల చరిత్ర కలిగింది ఈ ఆలయానికి? ఓం రామ్ రామాయ నమః, హయగ్రీవాయ నమః, కోదండరామస్వామి పరబ్రహ్మణే నమః. శ్రీమద్ొంటిమిట్ట శ్రీమంతుడైంటి నిలయము, శ్రీనివాస నిలయాల కన్నా ముందున్న ఆలయం. భారతదేశ చరిత్రలో శేషభాగం తిరుమల భాగం అయితే, నడుం భాగం అహోబలమైతే, తోక భాగం శ్రీశైలం నుంచి చివరి వరకు తోక తిరుమల వరకు ఉంది. కాబట్టి శ్రీమద్ొంటిమిట్ట ఆదిశేషుడు, శ్రీమన్నారాయణుడు, వాయుదేవుడు, గరుడు, శేషుడు నేనే బలవంతుడని, వాయుదేవుడు మిక్కిలి బలవంతుడని, గరుడు అతి మిక్కిలి బలశాలని ఒకరికొకరు విజృంభించే సమయాన ముక్కోటి దేవతలంతా కలిసి నారదుని పంపించి ఇక వివాదస్పము త్రంచమని ముక్కోటి దేవతలు అడగా, నారదుడు మేరుడవయ్యా శేషుడిని, మిక్కిలి బలశాలని గరుడుని, మిక్కిలి బలవంతుడని వాయుదేవుని పొగడగా, అక్కడి నుంచి శేషుడు పర్వతాలన్నీ చుట్టి ఉంటున్న సమయాన వాయుదేవునికి బలమెంతో చూపుతా ఉన్నప్పుడు ఆ వాయుదేవుని యొక్క బలముకు ఇరిగిన పర్వతంలో బయలుపడిన మూర్తులే ఏకశిలానగరం రఘుకుల నాయక దేవాలయం. త్రేతాయంలో దండకారణ్య ప్రాంతానికి దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారంగా రామలక్ష్మణ సీత, రాముల వారు కుడి చేత్తో పిడిబాకు కుడిభుజాన అంబు, లక్ష్మణస్వామి కుడి చేత్తో పిడిబాకు కుడిభుజాన అంబుల పది, ఎడమ చేత్తో సీతం వారు ధనుర్బాణై తామర విశ్వం పట్టుకొని ధనుర్బాణై రామలక్ష్మణులు రాక్షసార్థం వస్తే రాక్షసుల బారి నుంచి తప్పించమని యజ్ఞయాగాలు కూడా నీరులేని సమయంలో మునులంతా కలిసి సీతమ్మ వారు ఇక వన్యమృగాలకు పశువృక్షాదులకు నీళ్ళలా అని చెప్పి రాముల వారిని అడగా, దప్పికతో సీత ఉండ తెలుసుకొని ఆగ్నేయంగా బాణం వేస్తే బాణాకారంగా రామతీర్థము లక్ష్మణతీర్థమని ఏర్పడతాయి. బాణాకారంగా ఏర్పడిన తీర్థాల్లో దాహం తీర్చుకొని మునులు వస్తుండగా ఉండమని కోరితే కలియుగంలో రాక్షసార్థం జరుగుతుంది, అంతవరకు వేచి ఉండండి అని చెప్పడం జరిగింది. అంతటా అనేక రాత్రులుగా ముద్రికలను ఇచ్చిన తర్వాత నిద్రిస్తుండగా మునులుగా ముద్రికలను ఇవ్వడం, ఆ మునులు ఇక్కడే పెట్టుకొని పూజ చేస్తుండగా కాలక్రమేణా జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు పరివారం అంతా వచ్చారు. జాంబవంతుడు స్వప్నంలో కలగాంచి వనతీగలతో వండుకున్న మూర్తులను తొలగిస్తే లక్ష్మణ, రామ, సీత ఏకరాతి పైన ఒకే శిలలో ఉన్నారు. కాబట్టి రఘుకుల నాయక దేవాలయం. తర్వాత కాలక్రమేణా కోదండరామస్వామి త్రేతాయంలో జాంబవంత ప్రతిష్ట. అయోధ్య తర్వాత రెండవది భారతదేశ చరిత్రలో రామాలయంలో రెండవది ఏకశిలానగరం రఘుకుల నాయక దేవాలయం. ఒక భాగం చూస్తే అన్నదమ్ములు, ఒక భాగం చూస్తే భార్యాభర్తలు అన్నమాట.
ఈ రఘుకుల నాగాలయం దేవాలయం చూస్తే 3 ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారం వచ్చి 108 పుణ్యక్షేత్రాలకు దారి, కలియుగ వైకుంఠునికి దారి, దక్షిణ ద్వారం, ఉత్తర ద్వారం, పరమద్వారం ఉండదు, పృష్ఠభాగం ఉండదు, కీర్తి ప్రతిష్టలు, ధనాదాయమని చెప్పబడింది. ఈ దేవాలయం సదాశివరాయలకు నిర్మాణం. గర్భాలయంలో సదాశివరాయలకు రామలక్ష్మి సీత దర్శనమిచ్చిన తర్వాత ఆగ్నేయంగా రాతి కింద నీరు ఉన్నది, దాహం తీర్చుకోమని చెప్పడం జరిగింది. దాహం తీర్చుకున్న తర్వాత సన్యానంతో దాహం అయిన తర్వాత సదాశివరాయలు ఏం కావాలంటే గర్భాలయం నిర్మించమని కోరుతాడు. అంతటా గర్భాలయమే సదాశివరాయల 11వ శతాబ్దం శూలరాజక మండపం, 32 స్తంభాలు, రామాయణ, భారత, భాగవత శిల్పాలు ఉంటాయి. ప్రాకారకుడు వచ్చి మట్టి రాజు నిర్మించారు. ఇది భారతీయ చరిత్రలో 2వ అయోధ్య. అంటే స్వామి ఇక్కడ జరిగేటువంటి కళ్యాణం కూడా, ఎందుకంటే ఒక పక్క ఏకశిలా నగరంలో సీతమ్మవారు, రాముడు అలాగే లక్ష్మణుడు ఒకే విగ్రహం ఉండగా ఏకైక ఆలయం కూడా ఇది. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఒంటిమిట్టనే. ఇటువంటి ఆలయంలో అమ్మవారు సీతారాముల కళ్యాణం జరిగే, అంగరంగ వైభవం జరిగే, అది కూడా నిండు వెన్నెల్లో జరుగుతుంది. దీనికి ఎటువంటి ప్రత్యేకలు ఉన్నాయి. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రతి ఏడాది కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ కళ్యాణం తిలకిచ్చేదానికి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నారు. వీటి మీద మీరేమంటారు? ఇది పురాతనమైన దేవాలయం. మొట్టమొదట దేవాదాయ శాఖలో 1958 నుంచి ఉండేది. తర్వాత 2015 సెప్టెంబర్ 9 తిరుపతి తిరుమల దేవస్థాన ఆధీనంలో కోదండరామస్వామి దేవాలయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వము, టీటీడీ అధికారులు, ఈవో గారు, కార్యవర్గము, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, సమస్త శాఖలు కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే దేవాలయం బ్రహ్మోత్సవం కానీ కళ్యాణోత్సవం కానీ అతి పెద్దగా భక్తులకు అనుకూలంగా అన్ని విధాల ఏర్పాట్లు చేసి అనేక విధానాలుగా వైద్య సేకరణతో పాటు ప్రసాదాలు కానీ అన్నదానాలు కానీ దేవస్థానంలో అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో తిరుపతి దేవస్థానం యొక్క సంస్థంలో అన్ని కార్యక్రమాలు కూడా సీతారామ కళ్యాణం చైత్రమాసంలో శ్రీరామం తర్వాత 6వ రోజు చతుర్దశి గడియలో కళ్యాణం జరుగును. విశేషం ఏమంటే ఇక్కడ భారతీయ చరిత్రలో గ్రామాల్లో, పట్టణాల్లో భద్రాచలంలో శ్రీరామ రోజు మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో అభిజిత్ లగ్నంలో వివాహం జరిగితే ఆనాడు రాముల వారు జన్మించిన సమయంలో సీతమ్మ వారి యొక్క చంద్రవంశం కాబట్టి సూర్యుడు అస్తమించగా చంద్రుడు వికసించగా బాధపడి బ్రహ్మను ప్రార్థించగా శ్రీమన్నారాయణ ప్రార్థిస్తే ఎక్కడో చోట భారతీయ చరిత్రలో నీ కళ్యాణం చంద్రుని యొక్క సమయంలోనే చంద్రవంశ యొక్క రాజు కాబట్టి నువ్వు కూడా కళ్యాణం చూతుని వాగ్దానమే. ఆ వాగ్దానం ప్రకారమే చంద్రునికి ఈ కళ్యాణము జరుగును. అయితే ప్రస్తుతం ఏదైతే భక్తులు కూడా ఈ ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు అనేది కూడా ప్రధానంగా వెతుకులాటలో ఉంటారు. ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ ఆలయంకి వచ్చి భక్తులు చాలామంది మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకు ఉండరని, మీ చరిత్ర ఏమన్నా అటువంటి భక్తులు అడిగినప్పుడు ఎటువంటి చరిత్ర చెప్తారు? చాలా క్లుప్తంగా చాలా సింపుల్గా చెప్పాల్సి ఉంటుంది. ఒక్క మాట చెప్పాలంటే ఆంజనేయ స్వామి ఎందుకు లేడు అంటే మీరేం చెప్తారు? రామలక్ష్మ సీత వైకుంఠానికి వెళుతూ ఉంటే ప్రాంతంలో ఆగ్నేయంగా రామతీర్థము, లక్ష్మణతీర్థము ఏర్పడిన తర్వాత దాహం తీర్చుకొని తిరిగి వైకుంఠానికి వెళుతూ ఉంటే అప్పుడు హనుమంతుడు దర్శనం చేసుకుంటాడు. అయ్యా నేను ఎక్కడ ఉండాలా, ఎక్కడ నామస్మరణ చేయాలా అడిగితే మీరేం వైకుంఠానికి వెళ్తున్నారు, ఉండడానికి వీల్లేదు అంటున్నారు. అప్పుడు హనుమంతుడు సేవాభాగ్యంగా కావాలని అడిగితే రామచంద్ర వారికి ఎదురుగా అభిముఖంగా రాముల వారికి కోదండరామస్వామి దేవాలయం తూర్పు ద్వారంకి ఎదురుగా నమస్కారం చేస్తూ చేతుల పండ పట్టుకొని కార్యార్థై నిత్యము రామనామ జపం చేసుకుంటూ క్షేత్రపాలకుడుగా, గ్రామ పరిపాలకుడుగా, ఆలయ పరిపాలకుడుగా సంజీవరాయ స్వామి సదాశివరాలు నిర్మించారు. కాబట్టి 11వ శతాబ్దం నుంచి ఆలయము దర్శన భాగ్యంలో ఉన్నది. ఈ దేవాలయం టీటీడీ సమక్షంలో వాళ్ళ ఆధీనంలో ఉంది. ఆయన పాదము, రాముల వారి యొక్క పాదము స్వామి యొక్క శిరస్సుకు సమానం. చాలా సౌమ్యంగా ఉంటాడు. భక్తుల యొక్క కోరికలు, అనేక కోరికలు తీర్చడానికి దర్శన భాగ్యం ఉంటుంది. రాముల వారిని సందర్శించే ప్రతి భక్తుడికి కూడా హనుమంతుడి యొక్క దర్శన భాగ్యం ఉంటుంది. దేవాలయం అభిముఖంగా రామాలయానికి ఎదురుగానే దర్శన భాగ్యం కూడా ఉంటుంది. ఇదే ఈయన ఒక్కడే కాదు, వావులకొండ సుబ్బారావు గారు వచ్చిన తర్వాత ఆలయ యొక్క నిర్మాణము, ఆలయం చుట్టూ కాంపౌండ్ వాళ్ళగానే వావులకొండ సుబ్బారావు గారే నిర్మించినట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ కోదండ రామాలయం
కూడా దర్శనం కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే స్వామివారి అమ్మవారి ఆలయంలో కూడా కేవలము రామలక్ష్మణులతో పాటు సీతమ్మ వారు ఉంటారు. ఏకైక ఆలయం కూడా ఆంజనేయ స్వామి లేని ఆలయం కూడా ఒంటిమిట్ట ఆలయం కావడంతో ప్రస్తుతం ఆంజనేయ స్వామి దర్శించేందుకు కూడా భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల భాగంగా టీటీడీ అధికారులు చేస్తున్నటువంటి అన్ని వసతులు కూడా భక్తులకు కనువిందు చేస్తున్నాయని చెప్పి ప్రస్తుతం అర్చకులు చెప్తున్నారు. ఒంటిమిట్ట కోదండరామంలో బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవం జరుగుతున్నాయి. దాదాపు 10 రోజుల పాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు కూడా చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు కన్నుల విందుగా చేస్తున్నాయని చెప్పి పలువురు భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నెలు లేని విధంగా కూడా టీటీడీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూనే మరోవైపు భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఓ పక్క మజ్జిగ వాటర్ కానీ లేదంటే నిత్యాన్నదానం కూడా చేపించే క్రమం కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుతం ఏదైతే 11వ తేదీ సీతారాముల కళ్యాణంకి చాలా ప్రతిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం జరిగినటువంటి ఆ కళ్యాణానికి రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా కూడా పలువురు భక్తులు కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తూ కన్నుల విందుగా జరిగే ఈ కళ్యాణానికి కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 4వ రోజు జరుగుతున్నటువంటి ఈ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా కోలాటం కూడా చాలా ప్రత్యేకంగా సంతరించుకోనుంది. ఇక్కడ కోలాటంకు వచ్చినటువంటి బృందం సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఎటువంటి కోలాటం జరుగుతున్నాయి, ఎటువంటి స్వామివారికి ఊరేగింపు పురవీధిలో జరిగేటువంటి సందర్భంలో వీళ్ళు ఎటువంటి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్న వారి మాటలను అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. మీరు చెప్పండి, ఈ ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఇప్పటికీ ఎన్నేళ్ళ నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ కోలాటంకి? ప్రతి ఇయర్ వస్తున్నాం సార్, మేము ప్రతి ఇయర్ వస్తున్నాము. అలాగే సేవలు కూడా అలాగే బాగా అందరూ సహకరిస్తున్నారు. విజిలెన్స్ ఆఫీసర్లు కానీ, గోపి సార్ వాళ్ళు కానీ, ప్రతి పోలీస్ వాళ్ళు కానీ మాకు ప్రతిదీ ఏమి కావాలా, మజ్జిగ నీళ్ళు ప్రతిదీ వసతి అంతా మాకు బాగా చూస్తున్నారు సార్, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకా మా టీములు ఇలాగే ప్రతిరోజు వస్తున్నాం సార్. ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు సార్. కళ్యాణం రోజు కూడా మాకు అలాగే అవకాశం ఉంది సార్. మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మీ బృందం సభ్యులు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏ ఊర్ల నుంచి వచ్చారు? ఎందుకంటే కోదండరామాలయం ఒక ఊరికి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న భక్తులకు ప్రత్యేకంగా కనువిందు చేస్తారు. ఎందుకంటే ఒంటిమిట్ట ఆలయానికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకే శిల మీద ఇటు రాముడు, సీతమ్మ వారు, రాముడు, లక్ష్మణుడు ఒకే రాయి మీద చాలా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తారు. ఎందుకంటే కోలాహలం ఈ బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నెలేని విధంగా టీటీడీ అధికారులు కూడా పిలుపునివ్వడం జరిగింది. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మీరందరూ ఏ ప్రాంతం నుంచి వచ్చారు? నేను ప్రొద్దుటూరు సార్ నాది. నేను టీం లీడర్ని, నేర్పిస్తూ ఉంటాను. అలాగే నిన్న వచ్చేసి నంద్యాల నుంచి ఒక టీం వచ్చేసారు. మేము దాదాపు ఒక్కొక్క టీంలో 25 మెంబర్స్ ఉంటాం సార్. ఈరోజు ప్రొద్దుటూరు టీం సార్ వీళ్ళు 25 మెంబర్స్ ఉన్నారు సార్. రేపు ఒక రోజు లేదు సార్. మళ్ళీ కళ్యాణం రోజు మాకు 30 మెంబర్స్ ఉన్నాం సార్. కళ్యాణం రోజు కూడా అలాగే 13th వరకు మాకు రెగ్యులర్ ప్రతి ఊరు నుంచి వస్తూ ఉంటారు సార్. అలాగే అయితే ఇక్కడ మరికొంతమంది కూడా ఇక్కడ కోలాటంలో బృందం సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ఎందుకంటే ఇక్కడ కోలాటం అనేది కూడా స్వామివారి చేసే ప్రతి అలంకారానికి మీరు కోలాటం, ఎందుకంటే ఓ పక్క పురవీధుల్లో భక్తులకి కనువిందు చేస్తూనే మరోవైపు గ్రామస్తులు కూడా చాలా ప్రత్యేకంగా అలంకరణ రూపంలో మీ కోలాటం కూడా దానికి కనువిందు చేయాలా. మీరు చేసేటటువంటి కోలాటము భక్తులకి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎటువంటి ఆకర్షణగా, ఎటువంటి ప్రత్యేకంగా మీరు తీసుకునే అవకాశాలు ఉంటాయి? మేము దేవ సన్నిధిలో సేవ చేయాలనుకున్నామండి. ఈ అవకాశం మాకు ఎప్పుడు కలగాలని అనుకుంటున్నాము. మా బ్యాచ్ కాకుండా మీ ఇతర బ్యాచ్లకు కానీ అవకాశం రావాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు టీటీడీ వాళ్ళ తరపున మాకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. చూశారు కదా, ఎందుకంటే ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఇక్కడ శ్రీరామనవమికి కేవలం ఇక్కడ పూజలు మాత్రమే అందుకుంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ కళ్యాణం రోజు మాత్రం కూడా చాలా ప్రత్యేక ఆకర్షణీయంగా ఈ కళ్యాణం ఉంటుంది. నిండు వెన్నెల్లో దాదాపు 6 నుంచి 9 గంటల ప్రాంతం వరలోపు ఈ కళ్యాణం కూడా
కన్నుల విందంగా భక్తులకు దర్శనమిస్తూనే మరోవైపు టీటీడీ అధికారులు కూడా ఎన్నలేని విధంగా ప్రస్తుతం ఈ ఏడాది జరిగే ఈ కోదండరామాలయం కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆకర్షణీయంగా ఓ పక్క పాత సంప్రదాయం, ఎందుకంటే ప్రస్తుతం జనరేషన్ మారుతున్న కాలంలో పాత సంప్రదాయం కోలాటం కానీ లేదంటే వాయిద్యాలు కానీ లేదంటే వీటన్నిటికీ కూడా ప్రాచీనంగా ఏదైతే స్వామివారికి అమ్మవార్లకు టెంపుల్లో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి, వాటిని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. భక్తులకు కన్నుల విందంగా చేసేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. మరి చూద్దాం, ఈ 11వ తేదీ జరగబోయే ఈ కళ్యాణ మహోత్సవానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం సీతమ్మకి రాముల వారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించి ఈ కళ్యాణంలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరి టీటీడీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారో అనేది కూడా మనం కళ్యాణ వేదిక వద్ద పోయి మరిన్ని వివరాలు ఐ న్యూస్ ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేద్దాం. కోదండరామాలయంలో ఏదైతే సీతారాముల కళ్యాణం కూడా భక్తులకు కనువిందు చేయనుంది. ఎందుకంటే ప్రతి ఏడాది జరిగే కళ్యాణ మహోత్సవం కంటే అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను కూడా చాలా ప్రత్యేకంగా ఈసారి కళ్యాణ మహోత్సవం ఉండబోతుంది అనేది కూడా భక్తులు వాపోతున్నారు. అయితే ఇక్కడ శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయో భక్తుల మాటల్లో అడిగి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ప్రతి ఏడాది వస్తుంటారా ఇక్కడి బ్రహ్మోత్సవాలకి, లేదా ఇదే మొదటిసారి రావడం జరిగిందా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. అదేవిధంగా ఈసారి ఒంటిమిట్ట రామాలయంలో రాముల ఉత్సవానికి రాముల వారి కళ్యాణానికి గాను రైతులు బిడ్డగా రెడ్లందరము కలిసి భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్, అంటే భక్త మల్లారెడ్డి అనే ఆయన శివభక్త కుంటి మల్లారెడ్డి అనే ఆయన మన శివభక్త కుంటి మల్లారెడ్డి అనే ఆయన రెడ్లకి కుల గురువు అనమాట. ఆయన పేరు మీదనే రాముల వారికి మనము రంగరంగ వైభోగంగా కళ్యాణోత్సవం జరుగుతున్న సందర్భంగా ఇక్కడ కడప నుంచి కావచ్చు, ఒంటిమిట్ట నుంచి, రాజంపేట నుంచి, తిరుపతి నుంచి, వివిధ జిల్లాలు ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెల నుంచి కూడా రైతులందరూ కలిసి అయ్యవారికి అమ్మవారికి కలిపి సారెగా తీసుకొని రావటం జరిగింది. బియ్యము, పప్పులు, నైవేద్యానికి కావాల్సిన రకరకాల వస్తువులన్నీ తీసుకొని స్వామివారికి గుమ్మడికాయలు కావాలి అని అడిగినట్టుగా ఉంది. సో అదే విధంగానే మేము అక్కడి నుంచి కూడా గుమ్మడికాయలు కూడా తీసుకొని రావటం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరము నైవేద్యం కోసం కావచ్చు, ప్రసాదాల కోసం కావచ్చు, ప్రతి సంవత్సరము కూడా BMRGF నుంచి అక్కడ తిరుపతి నుంచి నైవేద్యం కోసం అన్నీ తేవడం జరుగుతుంది. ఇక్కడ రాములవారి ఉత్సవం జరగడం అనంటే అంత ఆషామాషి కాదు. రంగరంగ వైభోగంగా పూర్వం జరుగుతున్న మనం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మనకి ఏదైతే మనం రాములవారి గుడి ఉంది అని అనుకుంటూ నిన్నామో, భద్రాచలం అనుకుంటూ నిన్నామో, ఈరోజు భద్రాచలం అంతకంటే గొప్పగా ఇక్కడ, అంటే ఎక్కడైనా రాముడే, కానీ అయోధ్యలో ఉన్న, భద్రాచలంలో ఉన్న, ఇక్కడ ఒంటిమిట్టలో ఉన్న రాముడికి ఉత్సవాలు జరుగుతున్నంతసేపు ఒళ్ళు పులకించిపోతుంది. అదేవిధంగా ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేటప్పటికి మన ఐ న్యూస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న న్యూస్ తీసుకునేటప్పుడు స్వామివారు చెప్పారు, ఎంత అద్భుతమైన ఆ వాస్తవాలన్నీ చెప్పారు అంటే స్వామివారు అంత గొప్పగా దాన్ని అంత విడమర్చి చెప్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించిపోయింది. అందరము ఒకటే జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్. మీరు అన్నట్లు ఏదైతే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ సారె తీసుకురావడం మీకు ఒక ఆనవాయితీగా అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ సారె పట్ల కూడా తిరుపతిలో నుంచి వచ్చారని చెప్తున్నారు. అయితే ప్రతి ఏడాది జరుగుతుందా, గత ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది, ఏమేమి ప్రత్యేకత ఉండే? ఎందుకంటే ఒంటిమిట్ట ఆలయం గురించి తెలిసిన భక్తులు కూడా ఇక్కడికి ఒక్కసారైనా వచ్చి సీతమ్మ వారిని, ఇటు రాముల వారిని కూడా దర్శించుకుంటే జన్మ ధనమైపోతుంది అనేది కూడా ఆ చరిత్ర, అంత ఘనమైన చరిత్ర కాబట్టి ప్రతి ఒక్కరు భావిస్తారు. అయోధ్యని ఎంత పురాతనమైన ఆలయం ప్రసిద్ధి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా వస్తుందో, ఒంటిమిట్ట ఆలయం కూడా ఇంకా కొంత డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ మనసులో ఏమన్నా ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా మేడం? అయోధ్యలో ఈరోజు బాలరామ మందిరం, నేను ఒకప్పట్లో బాలరామ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ టెంట్ లోపల బాలమందిరం చిన్న రాముడిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాను. నాకేమో మోల్డింగ్లు ఉన్న మిద్దెలు కావాలన్నా, బాలరామయ్య టెంట్లో ఉన్నాడా అని ఏడ్చాను. ఈరోజు అదే అయోధ్య ఎంత వైభోగంగా ఆకాశానికి అంటే విధంగా అంత గొప్పగా తయారైంది. మోడీ గారు అంత గొప్పగా తయారు చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి సంవత్సరము ఇది వరకు ఏదో మనకి రాయడము, ఈ మీడియా వైపు కానీ ఇవన్నీ కూడా తెలియచేయడానికి
తీసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా మీదట మనం అందరము కూడా ఒక పద్ధతి ప్రకారం మేళ తాళాలతో కూడా మనం తీసుకొని రావాలని నిర్ణయించాము. అలాగే ఇక్కడ ఒంటిమిట్ట రామాలయం గురించి చాలా వరకు ఇలా మీడియాల ద్వారా ఇలా చరిత్ర చెప్పడము ఇలానే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. పైగా ఆర్కాలజిస్ట్ చేతిలో ఉండటం మూలాన కొంచెం ఆ ప్లేస్లో అభివృద్ధి చేయలేకపోయినా దయచేసి ప్రభుత్వం ఒకరి మీద ఒకరు కాకుండా ఇక్కడ ఒంటిమిట్టకు సంబంధించి అయోధ్య కంటే ఇంకా గొప్పగా, ఎందుకంటే రాముడు ఇక్కడ ఏకశిలా రూపంలో ఉన్న ఈ రామ లక్ష్మణ సీత దేవుల్ని ఖచ్చితంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందేటట్టు నిస్వార్థంగా ప్రతి ప్రభుత్వాన్ని చేయాలని కోరుకుంటున్నాను ఐ న్యూస్ ద్వారా. అంటే ప్రస్తుతం చాలా పురాతనమైన ఆలయాలు కూడా ప్రస్తుతం చదువుకునే విద్యార్థులు కూడా అందుబాటులో తెస్తున్నారు. ప్రతి ఏదో ఒక ఆలయము విశిష్ట పట్ల కూడా వెలుగులోకి తీసుకొని చిన్నప్పుడు చదువుకునే విద్యార్థుల దశలోనే వాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేస్తారు. అంటే ఒంటిమిట్ట ఆలయానికి చాలా ప్రసిద్ధి ఉంది. విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో కూడా ఒంటిమిట్ట రామాలయం చరిత్ర గురించి ప్రచురణ చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా భక్తుల నుంచి స్పందన వస్తుంది. దీని మీద మీరేమంటారు మేడం? పాఠ్యపుస్తకాల్లో చాలా అవసరం ఉంది. ఈ ఒక్క ఒంటిమిట్ట రామాలయం అనే కాదు, నిజంగా ఒక్కొక్కసారి నాకు అది చూసినప్పుడు ఒక పెద్ద మాఫియా నడుస్తుంది అనిపిస్తుంది. చదువులు అనేది ఒక పెద్ద మాఫియా లాగా. కావాల్సిన విషయాల్ని రాముడు అంటే ఏంటి, రామభక్తుడు అంటే ఏంటి, అసలు బియ్యం అంటే ఏ చెట్టుకు కాస్తాయని అడుగుతున్నారు పిల్లలు. అలాంటి దౌర్భాగ్య స్థితికి పోకుండా కనీసం మన చదువుల రూపంలో రామాయణం కావచ్చు, రాముడి గురించి కావచ్చు, హనుమంతుడి గురించి కావచ్చు, ఇక్కడ మనం ఒంటిమిట్ట రామాలయంలో ఉన్నారు కాబట్టి రాముడి గురించే మాట్లాడుకుందాం. ఇందాక మీరు చెప్పినట్టు అయోధ్య రాముడు కావచ్చు, మనకి భద్రాచలంలో రామయ్య కావచ్చు, ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకాల్లో పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. వాటి వల్ల పిల్లలకు కూడా అరే మన రాముడా, మనం రాముడిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా అని తెలుస్తుంది. సినిమాల రూపంలో ఇవ్వాల్సిన మెసేజ్ కాస్త అది కూడా దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయింది. ఆ దౌర్భాగ్య స్థితి నుంచి మళ్ళీ మనం రావాలి, వెనక్కి తీసుకొని రావాలి, బ్యాక్ టు రూట్స్ అనేటప్పటికి ఖచ్చితంగా మనము రామాయణాల గురించి, ఒంటిమిట్ట రామాలయం గురించి, అయోధ్య గురించి ఖచ్చితంగా మనం పాఠ్యపుస్తకాల్లో పెట్టాల్సిన అవసరం చాలా వరకు ఉందండి. ప్రస్తుతం టీటీడీ అధికారులు చేస్తున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చాలా విశిష్టమైన కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. పాత ప్రాచీన కాలం నాటి సంప్రదాయానికి తెరలేపుతున్నారు. అయితే అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ప్రచారం చేయడంలో భక్తులకు చేరలేకపోతుంది ఓ పక్క అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ. మీరు చెప్పినట్టు ప్రచారంలోకి ఇంకా సమాజంలోకి తీసుకొని రావాలి అని అనేటప్పటికీ పాఠ్యపుస్తకాల్లో మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు ప్రత్యేకంగా మనం ప్రచారం అనేది అవసరం ఉండదు. కానీ మీరు అడిగినట్టు, మీరు చెప్పినట్టు మన అందరి ఉద్దేశము కూడా, మన భక్తుల ఉద్దేశం కావచ్చు, సమాజం యొక్క ఉద్దేశం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్నో, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్నో కలవలేరు. కాబట్టి మీ ఐ న్యూస్ ద్వారా నేను ఇస్తుంది కూడా ఏంటంటే ఇవన్నీ పాఠ్యపుస్తకాల్లో పెట్టడంతో ఖచ్చితంగా సమాజానికి ఆదర్శం అవుతుంది. ఇలాంటి ఎన్నో ఆటంకాలకి, అడ్డంకులకి కూడా తెరదింపడం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది, చేస్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాచీనమైనటువంటి ఒంటిమిట్ట కోదండ రామాలయం చరిత్రను విద్యార్థి దశలోనే పాఠ్యపుస్తకాలు చేర్చి విద్యార్థుల్లో కూడా ఈ ఆలయం పట్ల కూడా మక్కువ పెంచేందుకు ప్రభుత్వం కానీ ఇటు టీడీ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి తిరుపతి నుంచి వచ్చినటువంటి భక్తురాలు చెప్తున్నారు. ఇక్కడ ఏర్పాట్ల మీద మరి కొంత ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో ఎక్కడ ఈ రామాలయాలు ఉంటాయో ఆ రామాలయాలతో పాటు టీటీడీ అనుబంధంగా ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆలయాల్లో కూడా ఈ ఒంటిమిట్ట ఆలయంకి కరపత్రాలు అలాగే ప్రచారం చేస్తే గిన భక్తులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భక్తులు చెప్తున్నారు. పదకొండవ తేదీ జరిగే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కూడా చాలా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు టీటీడీ అధికారులు పూర్తి చేస్తారు. ప్రస్తుతం మనము ఏదైతే ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణ మహోత్సవం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ శాశ్వత కళ్యాణ మండపం వద్ద, వేదిక వద్ద కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నాం. మరోవైపు ఈ కళ్యాణ మహోత్సవానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి సీతారాముల కళ్యాణ మహోత్సవం కూడా దగ్గరుండి తిలకిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. పక్క జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా దాదాపు టీడీ అధికారులు కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఇక్కడ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో కూడా అంగరంగ వైభవంగా జరిపేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు కూడా ప్రస్తుతం ఈ ఒంటిమిట్ట ఆలయంలో కూడా ప్రతిరోజు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షించడం పట్ల కూడా
పనులు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదైతే వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో 10 రోజుల పాటు జరగనున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టం. ఎందుకంటే ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చాలా చకచక జరుగుతున్నాయని చెప్పవచ్చు. భక్తులు కూడా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి గ్యాలరీల సంఖ్య పెంచారు. భక్తుల సంఖ్య కూడా గ్యాలరీలో కుదించడం జరిగింది. ఎందుకంటే ఇరుకుగా కనీసం వాళ్ళకు అసౌకర్యానికి గురి కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు చాలా ప్రశాంతంగా సీతారాముల కళ్యాణం చూసేందుకు కూడా ప్రస్తుతం ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ముత్యాలు తలంబరాల ప్యాకెట్లు ఇచ్చేందుకు కూడా భక్తులకు ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల ప్రక్రియ కూడా దాదాపు ఇప్పటికే పూర్తిగా వచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే భక్తులు ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిరిగిచ్చేందుకు అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసినటువంటి టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా అందుకు అనుగుణంగానే ఎటువంటి తోపులాట, ఎటువంటి ఇతర అసౌకర్యాలకు గురి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముత్యాల తలంబరాలు ఇచ్చేందుకు కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది జరుగుతున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఓవైపు మంత్రుల బృందం కూడా దాదాపు 5 మంది మంత్రులు కూడా తాజాగా ఈ ఒంటిమిట్ట ఆలయాలను పరిసర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇక్కడ శాశ్వత వేదిక కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్నటువంటి కళ్యాణ ఏర్పాట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. టీటీడీ అధికారులు కూడా పలు సూచనలను చేయడం జరిగింది. మొదటి ప్రాధాన్యతగా భక్తులకు ఎంతమంది వస్తారనే ఎస్టిమేషన్తో పాటు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనేది కూడా ప్రధానంగా వాళ్ళు సమాచారం తీసుకున్నట్టు తెలుస్తుంది. 11వ తేదీ రానున్న చంద్రబాబు నాయుడు దంపతులకు ఇక్కడ ప్రత్యేకంగా కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు కూడా ఆయన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి చూడాలి ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు ఎంతమంది తరలి రానున్నారు. ఎందుకంటే దేశంలోనే హనుమంతులు లేని ఏకైక రామాలయం ఈ ఒంటిమిట్ట ఏకశిలా నగరంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పట్ల ప్రస్తుతం టీటీడీ అనుబంధంగా ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా విస్తృత ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రాచీన ఆలయం కాబట్టి కూడా ప్రస్తుతం ఈ కడప జిల్లా నలుమూల నుంచి దేశవ్యాప్తంగా కూడా ఈ టీటీడీ అనుబంధంగా ఏర్పడిన అనంతరం కూడా ప్రముఖ ప్రాచుర్యం చెందిందని చెప్పి వెలుగులోకి వచ్చిందని చెప్పి భావించవచ్చు. మరి చూడాలి. ప్రస్తుతం ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా దగ్గరుండి టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా భక్తులు సౌకర్యవంతమైన ఈ కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేసినారు తెలియవచ్చు. ఓటు స్టూడియో.